హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుందని మళ్ళీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో సరైన కొలతలతో మీ అందరికీ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చికెన్ దమ్ బిర్యానీ చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటారు. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ సింపుల్ ప్రాసెస్ ఇది. సరే మరి ఇంకా లేట్ ఎందుకు, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని ఆ చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఒక వెడల్పాటి గిన్నెలో, అంటే దమ్ పెట్టుకునే గిన్నెలోనే ఆ చికెన్ వేసేసుకొని 2.5 టేబుల్ స్పూన్ కారం అండ్ 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఉప్పు. నేనైతే గల్లుప్పు తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి, మెత్తుప్పు అయినా గల్లుప్పు అయినా. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గంట పాటు పక్కన ఉంచుకుంటే మూత పెట్టి దానికి ఉప్పు కారం మసాలా అనేవి ముక్కకి మంచిగా పడతాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఉడికించుకొని ఒక 75% దమ్ పెట్టేసుకోవడమే. దానికోసం మనం ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బిర్యానీ ఆకు, పువ్వు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ వేసేసుకొని మొత్తం మగ్గిపోయిన తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత మనం రైస్ ఎంతైతే తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు వాటర్ తీసుకోవాలి. అప్పుడే రైస్ అనేది గుజ్జుగా అవ్వకుండా పలుగ్గా చూడటానికి కానీ తినడానికి కానీ మంచిగా అనిపిస్తుంది. నేనైతే 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్కి 6 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి నీళ్ళంతా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దాంట్లో వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కొంచెం రైస్ ఉడికిన తర్వాత ఆ బిర్యానీ ఆకు తీసేసాం మేము. ఆ రైస్ ఉడికేలోగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. అలాగే మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న బాస్మతి రైస్ 75% ఉడికిందో లేదో చూసుకొని 75% మంచిగా ఉడికిపోతే ఆ స్టవ్ ఆఫ్ చేసుకొని అది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దమ్ పెట్టేసుకున్నాం. దానికోసం మనం ముందుగా కలుపుకున్న చికెన్ తీసుకొని దాన్ని ఒకసారి ఈ గరిటెతో మంచిగా కలుపుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ని ఒక పకోడీ గంట తీసుకొని ఇలా వడకట్టుకుంటూ ఆ చికెన్ ముక్కల మీద స్ప్రెడ్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు అనేవి కనపడకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా ఉడుకుతుంది. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీదకి 1 టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ రైస్ని అలా స్ప్రెడ్ చేసుకోవడమే. అలా 2 or 3 స్టెప్స్లో వేసేసుకొని మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని దమ్ పెట్టేసుకోవడమే. వీటిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పుదీనా, నెయ్యి అండ్ కొత్తిమీర. ఇవి ఉంటే చాలు, సూపర్ అంటే సూపర్ టేస్టీగా వస్తుంది. అలాగే మనం ఫుడ్ కలర్ని మన ఇష్టం, అది ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలా యాడ్ చేసుకోవద్దా అనేది. ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలంటే కొంచెం పాలు తీసుకొని దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని మనం దమ్ పెట్టుకుంటున్న బిర్యానీ మీదకి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం అంతే. తర్వాత మూత పెట్టి దాని మీద ఏదైనా బరువుగా ఉండే దాన్ని ఉంచుకోవాలి. మేమైతే నీళ్ళ బిందె పెట్టాము. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకుంటే ఇంకంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే యమ్మీగా బిర్యానీ రెడీ అయిపోయినట్లే. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, ఇది నేను చేసిన బిర్యానీ కాదండి, మా మమ్మీ చేసింది. మా మమ్మీ వాళ్ళు సండే వచ్చారు, చికెన్ బిర్యానీ చేయి మమ్మీ అని అడిగితే చేసేసింది. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిజం చెప్పండి, ఇది చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా. బిర్యానీని చూస్తే ఎవరికి నోరు ఊరదు? బిర్యానీ నచ్చిన వాళ్ళంటూ ఎవరున్నారు? మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం? ఏ బిర్యానీ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.